సండ వెంకటవేలి గారు. అధ్యక్ష, నిన్న శాసనసభలో గవర్నర్ గారి యొక్క ప్రసంగాన్ని పూర్తిగా బలపరుస్తూ వారు ఏదైతే తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కళ్ళకు కట్టినట్టుగా అక్షర సత్యాలుగా వారు ఏదైతే శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగిందో, ఈరోజు తెలంగాణ చేస్తున్న అభివృద్ధి యావత్ భారతదేశానికి రోల్ మోడల్గా ఉండటం అనేది జరుగుతూ ఉన్నది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో నీళ్లు లేని ఎడారిగా మారిన తెలంగాణ నేడు కేసీఆర్ గారి నాయకత్వంలో సిరుల గడ్డగా జీవనదులుగా మారిపోయింది. ఒకనాడు తెలంగాణ కరువుకు వలసలకు నిలయం నేడు దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మారిపోయింది. తెలంగాణ వస్తే ఏమొస్తుందని అడిగిన వాళ్లకు తెలంగాణ నుంచి భారతదేశానికి ఎదిగిన తీరే ఈరోజు జవాబిస్తున్నది. తెలంగాణను తీవ్రంగా అవమానించిన నాటి పాలకులు నేడు తెలంగాణ రోల్ మోడల్ అభివృద్ధి, నేడు తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందని చెప్పి ఒక గొప్ప నానుడి ఈరోజు ఏదైతే తెలంగాణ పథకాలను దేశం యావత్తు మన పథకాలను అక్కడ ఒక రోల్ మోడల్గా అమలు చేయటం అంటే దీనికి ముఖ్యమంత్రి గారి యొక్క కఠోరమైన కృషి, యావత్ మంత్రివర్గం ఈరోజు తెలంగాణ యంత్రాంగం మొత్తం చేస్తున్న కృషి వల్ల ఈరోజు తెలంగాణలో ఆచరిస్తున్న ప్రతి పథకాన్ని దేశం అనుసరిస్తుందంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి గారి యొక్క కఠోర శ్రమ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష, ఈ మధ్యకాలంలో జనవరి 18వ తారీఖున సాక్షాత్ ఖమ్మం సభకు ఢిల్లీ, అదేవిధంగా పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులతో సహా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 2వ దశ కంటి వెలుగు ప్రారంభానికి వచ్చారు. వారు ముఖ్యమంత్రి గారి యొక్క పథకాల యొక్క స్ఫూర్తి దేశం మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందో నేను ఖమ్మం సభలో ఆ ముఖ్యమంత్రులు, గౌరవ ముఖ్యమంత్రులు మాట్లాడిన సందర్భాన్ని ఈ యొక్క సభ ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. ఆ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన తీరుని వారు చూసి ఆ యొక్క దృష్టిలోపంతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు పరీక్షలు చేసుకున్న తర్వాత వాళ్ళకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కళ్ళజోడు జరిగిన తర్వాత ఆ ప్రజల్లో ఉన్న ఆనంద బాష్పాలు చూసి భారీ ఎత్తున జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మా పంజాబ్, ఢిల్లీలో ప్రారంభిస్తామని చెప్పడం అంటేనే ముఖ్యమంత్రి గారి యొక్క పథకాల స్ఫూర్తి భారతదేశంలో ఏ రకంగా ఒక ముద్ర, చెరగని ముద్ర వేస్తుందో ఇంతకంటే మించిన ఉదాహరణ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న అంకుటిత దీక్షతోనే ఇవన్నీ సాధ్యం కావడం జరిగింది. తెలంగాణ వస్తే మరి చీకటి అవుతుందని చెప్పి ఆ రోజు పాలకులు చెప్పడం జరిగింది. తెలంగాణ ఏర్పడే నాటికి 7,778 మెగావాట్లు మాత్రమే ఉన్న విద్యుత్తు ఈ 8 సంవత్సరాల కాలంలో 18,453 మెగావాట్లకు పెరగటమే కాదు, దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొట్టమొదటి స్థానంలో ఉందంటే దీనికి కారణం మన ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష, తెలంగాణ వచ్చిన కొత్తలో మీకు కరెంటు ఉండదు, మీకు ఏ రకంగా పరిపాలన చేతగాదని చెప్పిన ఆ పాలకులకు కనువిప్పు కలిగే విధంగా వారు చెప్పిన పెద్ద మనుషుల రాష్ట్రాల్లోనే ఇలా కరెంటు లేని స్థితి ఏ రకంగా ఉందో ప్రజలందరూ గమనించడం జరుగుతున్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క పథకాల యొక్క స్ఫూర్తి నిన్ననే సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు పార్లమెంటులో వారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఇవాళ భారతదేశంలో రైతాంగం ఆత్మహత్యలు లేని ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వ్యవసాయ మంత్రి గారు ప్రకటించడం జరిగిందంటే మరి దీనికంటే గొప్పతనం ఈ పరిపాలనకు ప్రజలకు అందుతున్న సంక్షేమం ఏమిటని చెప్పి
ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందుకని ఇవాళ తెలంగాణ మరి విద్యుత్ రంగంలో సాధిస్తున్న పురోభివృద్ధిని ఇవాళ భద్రాద్రి ప్లాంట్తో పాటుగా కొద్ది రోజుల్లోనే యాదాద్రిని కూడా మరి పూర్తి శరవేగంగా రైతాంగానికి ఈ కొద్దిపాటి కరెంటు కోతలు కూడా లేకుండా ఇబ్బందులు లేకుండా చేసే దిశగా ఇవాళ విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని గతంలో మరి కరెంటు కోసం ఏ రకంగా ట్రాన్స్ఫారాలు కాలిపోయి రైతాంగం ఆందోళన చేసేవారో తెలంగాణ ఏర్పడక ముందు మన తెలంగాణ సమాజం చూసింది. ఈరోజు మరి నాణ్యమైన రైతాంగానికి ఇబ్బంది లేని కరెంటు ఏ రకంగా రావటం జరుగుతున్నదో దానికి కారణం ముఖ్యమంత్రి గారు చేపట్టిన విద్యుత్ రంగంలో సంస్కరణల ఫలితమే అని చెప్పి ఇవాళ రైతాంగానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక గొప్ప రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానితో పాటుగా ఇవాళ వ్యవసాయ రంగానికి ఒక స్వర్ణ యుగం. అధ్యక్ష, తమరు కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు, మా నిరంజన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న రెండో గొప్ప సంస్కరణలు వ్యవసాయ రంగం. ఆత్మహత్యలు లేని తెలంగాణ, రైతులు లేని తెలంగాణ ఉండాలి. ఇలా దేశానికి తిండి పెట్టే రైతు ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి వారు తీసుకున్న గొప్ప నిర్ణయం వల్ల ఇవాళ దేశానికే అన్నం పెట్టే ఒక అన్నపూర్ణగా మన తెలంగాణ రావటమే కాదు, 2,15,00,000 ఎకరాల్లో వ్యవసాయం ఇలా సాగవుతుందంటే దానికి కారణం ఇలా ముఖ్యమంత్రి గారు తీసుకున్న మిషన్ కాకతీయ కానీ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుతో పాటుగా ఈరోజు మన ఖమ్మం జిల్లాలో మరి పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు కానీ, మహబూబ్నగర్ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ ఇట్లాంటి నీటి రంగంలో వారు తీసుకున్న గొప్ప సంస్కరణ ఫలితంగా ఇలా వ్యవసాయ రంగం ఎంత పురోభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా రైతాంగానికి మరి ప్రధానంగా ఈరోజు మరి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏ విధంగా దేశానికి ఒక రోల్ మోడల్గా మనం తీసుకున్న కార్యక్రమాల్ని కేంద్ర ప్రభుత్వం కాఫీ కొట్టినప్పటికీ మన రాష్ట్రంలో అమలు జరిపే విధంగా రైతుల అకౌంట్లో డబ్బులు వేయలేని పరిస్థితి ఈరోజు ఏ రకంగా కనపడుతున్నదో. ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడిన రైతు దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకూడదని చెప్పి ఒక రైతు బీమాను ప్రవేశపెట్టిన గొప్ప మానవతా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అధ్యక్ష, ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టే ప్రతి పథకం వెనక మాననీయ కోణం తప్ప రాజకీయ కోణం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఏ స్కీమ్ డిజైన్ చేసినా పేదరికమే గీటురాయిగా చేస్తాడు తప్ప రాజకీయ కోణం ఉండదు. కులం లేదు, మతం లేదు, ఈరోజు వర్గం లేదు, పేదరికమే గీటురాయిగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టే అనేక పథకాలు ఇవాళ మరి ఎమ్మెల్యేల కోటానో గతంలో మంత్రుల కోటానో ఉండేది ఉమ్మడి పాలకుల సమయంలో. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు డబల్ బెడ్రూమ్ ఇచ్చిన, షాదీ ముబారక్ ఇచ్చిన, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, ఆసరా పెన్షన్ పథకం ఇచ్చిన పేదరికమే గీట్రాయి తప్ప రాజకీయ కోణం లేని గొప్ప మానవతా కోణం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు చేపట్టిన ఏ పథకాలు కూడా ఈరోజు మరి పేదల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయడం జరుగుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి 5,550 రూపాయలు పెన్షన్స్కి ఇస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈరోజు 2014 నుంచి 2022 వరకు 10 రకాల పెన్షన్స్కు 52,000 కోట్ల రూపాయలు ఇలా ఆసరా పెన్షన్స్ మీద మరి తెలంగాణ ప్రజలకు ఇస్తున్న గొప్ప మానవతా ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. అందుకనే తెలంగాణ సమాజానికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ఏర్పడక ముందు, తెలంగాణ ఏర్పడిన తర్వాత మన గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమం, ప్రజలకు అందుతున్న అభివృద్ధి మీరు బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ స్వార్థంతో కొంతమంది విమర్శలు చేయొచ్చు, కానీ తెలంగాణ సమాజం ముందు ముఖ్యమంత్రి గారు చేపడుతున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజల హృదయాల్లో వెలుగుతూ ఉన్నాయి. అందుకే ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 57 సంవత్సరాలకే ఆసరా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి ఆలోచించిన గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ వ్యవసాయ రంగం చూసుకున్నా, లేకపోతే విద్యుత్ రంగం తీసుకున్నా, సంక్షేమం తీసుకున్నా ఈరోజు మరి 8,000 మెగావాట్లకు తెలంగాణ వచ్చింది. అదేవిధంగా 8,000 కోట్ల నుంచి ఇలా 5,000 కోట్లున్న సంక్షేమం ఆసరా పెన్షన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటే ఒక తెలంగాణలోనే 52,000 కోట్ల రూపాయలు ఈ మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత
ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగిందంటే మరి ముఖ్యమంత్రి గారి మానవీయ కోణం ఇంతకంటే ఏముంటుందో దయచేసి ప్రజలుగా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ పక్షాలు ముఖ్యమంత్రి గారిని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు మరి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ వ్యవసాయ రంగానికి సంబంధించి మా పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మరి చేపడుతున్న కార్యక్రమాలు ఇవాళ చెక్ పోస్టులు పెట్టి ధాన్యం కొనుగోలు భారతదేశంలో రైతుల దగ్గర నుంచి నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను సేకరిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే మా పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉంది. అక్కడ ప్రజలకు ఏదైతే మరి రేషన్ షాపులకు కావాల్సిన బియ్యం కావాలనో అంతవరకే సేకరిస్తారు. కానీ ఇలా మన తెలంగాణలో ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడమే కాకుండా తెలంగాణ రైతులకే ఆ ధాన్యం కొనుగోలు డబ్బులు చెందాలని చెప్పి మా బోర్డర్లో చెక్ పోస్టులు పెట్టి, ఎందుకంటే అధ్యక్ష చాలామంది బంధువులు అక్కడ ధాన్యం కొనుగోలు చేయకపోతే మన రైతుల పేర్ల మీద బోర్డర్ జిల్లాలో వచ్చి ధాన్యం అమ్మే పరిస్థితుంది. కానీ ఈరోజు తెలంగాణ మరి బోర్డర్లో ఉన్న అనేక గ్రామాల్లో రైతులు కానీ ప్రజలు కానీ మనం చేపడుతున్న కార్యక్రమాల యొక్క ప్రభావం ఏ రకంగా ఉందంటే మరి మా పక్కన మహారాష్ట్ర ఉంది, మనకి ఇటు పక్కన కర్ణాటక ఉంది, ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది. ధాన్యం కొనుగోలులో వాళ్ళు ఏ రకంగా మన దగ్గరికి వస్తుంటే మనం చెక్ పోస్టులు పెట్టి నిరోధించాల్సిన పరిస్థితికి ఈరోజు మనం వచ్చినాం. దానికి కారణం మన తెలంగాణ రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి ఇవాళ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ధాన్యం కొనుగోలుతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల మార్పిడి విధానాన్ని కూడా పెట్టి 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలని చెప్పి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించబోయిన రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున పామాయిల్ సాగు మీద కూడా దృష్టి పెట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల మార్పిడి వైపు రైతులను మళ్లిస్తున్న వ్యవసాయ రంగాన్ని ఒక స్వర్ణయుగంగా మార్చిన గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకని వాళ్ళ వ్యవసాయ రంగం, ఇరిగేషన్, కాళేశ్వరం కానీ, సీతారామసాగర్ కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, మిషన్ కాకతీయ కానీ ఈ అన్ని పథకాల వల్ల ఇవాళ వ్యవసాయ రంగం పూర్తి స్థాయిలో ఒక స్వర్ణయుగంగా మారి ఆత్మహత్యలు లేని తెలంగాణ మరి ఈరోజు ఆవిష్కృతమైందంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారే. నిన్ననే సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు పార్లమెంటులో కూడా ఆత్మహత్యలు లేని తెలంగాణ ఉంది భారతదేశంలో అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సగౌరవంగా ప్రకటించిందంటే ముఖ్యమంత్రి గారి యొక్క పథకాల యొక్క స్ఫూర్తి మన ప్రజలకు ఏ రకంగా అందుతుందో దీనిని బట్టి అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటుగా ఇలా సమాజంలో దళిత వర్గం పెద్ద ఎత్తున ఉన్నది. ఇలా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, అసమానతలు లేని తెలంగాణ కావాలని చెప్పి. అందుకనే భారతదేశంలో ఎవరు లేని విధంగా ఎవరు చేయని సాహసానికి 10 లక్షల రూపాయలు బ్యాంకుకు సంబంధించిన అవసరం లేకుండా ఆ యొక్క డబ్బుకు గ్యారంటీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే మరి ఈరోజు 10 లక్షల రూపాయలు నేరుగా ఒక అకౌంట్లో ఒక లబ్ధి చేకూర్చే పథకాన్ని పూర్తిగా సబ్సిడీ బహుశా నాకు తెలిసి భారతదేశం కాదు అధ్యక్ష, ప్రపంచంలో కూడా ఎవరు కూడా చేయని విధంగా ఒకేసారి 10 లక్షల రూపాయలు దళితుల అకౌంట్లో వేస్తున్న ఏకైక ప్రభుత్వం. దళిత బంధు పథకం ద్వారా దళితుల్లో ఆత్మవిశ్వాసం పెరగటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం, స్వయం శక్తి సాధించటం, ఆత్మగౌరవంతో బతకటం, తద్వారా సమాజానికి ఇతరత్ర ఉపయోగపడే విధంగా మరి సమాజంలో అశాంతి లేకుండా అన్ని వర్గాల ప్రజలు సమానంగా బతికే ఒక గొప్ప అవకాశాన్ని ఇవాళ దళిత బంధు పథకం చూపెట్టడం జరిగింది. ఇవాళ మరి కేంద్రంలో చాలామంది పెద్దలు ఉన్నారు, దళితుల గురించి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఏ రోజు కూడా ఇట్లాంటి పథకాలు చేయాలని కానీ ఇట్లాంటి స్కీములు ప్రవేశపెట్టాలని కానీ తెలంగాణలో ప్రవేశపెడుతున్న అనేక రకాల స్కీమ్ని పెట్టాలని ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. ఇవాళ ఉత్తర భారతదేశంలో కానీ చాలా చోట్ల దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇలా దళితులకు ఆత్మగౌరవం బతికే విధంగా ఒక రక్షణ కవచంగా ముఖ్యమంత్రి గారు ఇవాళ దళితులకు ఒక భరోసా ఇచ్చిన గొప్ప స్కీమ్ ఈ దళిత బంధు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కొన్ని నియోజకవర్గాల్ని వారు మోడల్గా తీసుకోవటం, కొన్ని మండలాల్ని మోడల్గా తీసుకోవటం, నియోజకవర్గాన్ని కూడా కొన్ని స్కీమ్స్ ఇచ్చి ఇది ఫేజ్డ్ వైజ్గా వచ్చే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కూడా కొంతమంది రాజకీయ స్వార్థంతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది కోర్టులకు వెళ్ళి అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభావేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, కొంతమంది రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. ఇవాళ దళితుల్లోనే బీదలు ఉన్నారా, ఇతర వర్గాల్లో లేరా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకటే ఒక మాట చెప్పారు, ఇవాళ సమాజంలో అట్టడుగున ఉన్నది దళితులే, ఊరికి దూరంగా దళిత కాలనీలు ఉన్నాయి,
ఇతర కులాల్లో పేదలు లేరని నేను చెప్పట్లే. దళితుల్లో ముందు పేదరికం నిర్మూలించిన తర్వాత అగ్రవర్ణాలతో పాటు ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకాన్నే మనం ఉదాహరణ తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీలకే ప్రారంభించబడిన కళ్యాణ లక్ష్మి పథకం బీసీలకు వచ్చింది. షాదీ ముబారక్ కింద మైనార్టీ సోదరులకు వచ్చింది. ఇవాళ ఓసీల్లో ఉన్న నిరుపేదలకు కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం వర్తిస్తుంది. ఇవాళ దళిత బంధు కూడా ఇతర వర్గాల్లో ఉన్న దళితుల్లో పూర్తయిన తర్వాత ఇతర వర్గాల్లో గిరిజనులు కానీ బీసీలు కానీ ఓసీల్లో ఉన్న నిరుపేదలకు కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఏ రకంగా వర్తించడం జరుగుతుందో ఆ ప్రజలకు కూడా దశల వారీగా అందించే బాధ్యత నాదని చెప్పి ఈ సభావేదిక ద్వారా ప్రకటించిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయచేసి రాజకీయ నాయకుల యొక్క ప్రతిపక్ష పార్టీల యొక్క విమర్శల ఉచ్చులో ఇతర వర్గాలు పడవద్దని ఈ యొక్క సభావేదిక ద్వారా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారి యొక్క స్ఫూర్తిని, ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదలని కళ్యాణ లక్ష్మిలో ఏ రకంగా ఎస్సీలతో స్టార్ట్ చేసి ఓసీలో ఉన్న నిరుపేదలకు కూడా ఇవ్వటం జరిగిందో దళిత బంధు కూడా దశల వారీగా ఇతర కులాల్లో ఉన్న నిరుపేదలకు కూడా అందించే గొప్ప స్కీమ్. ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోమని తెలంగాణలో ఉన్న ఇతర వర్గాలకు ఎవరైతే విమర్శలు చేస్తూ రెచ్చగొడుతున్నారో, ఎవరైతే కోర్టులకు పోయి ఈ పథకాన్ని ఆపాలని ప్రయత్నం చేసి ప్రభుత్వం అమలు చేయలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారో అట్లాంటి మాయలో ఉచ్చులో పడవద్దని చెప్పి ఇటు దళిత సోదరులకు ఇతర వర్గాలకు కూడా ఈ శాసనసభ వేదిక ద్వారా నేను ఒక దళిత శాసనసభ్యుడిగా వారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ తమిళనాడుకు సంబంధించిన శాసనసభ్యులు వచ్చి పరిశీలించారు. ఉత్తరప్రదేశ్ సంబంధించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు వచ్చి ఈ యొక్క స్కీమ్ స్ఫూర్తిని వాళ్ళు స్టడీ చేసి దేశవ్యాప్తంగా ఈ యొక్క దళిత బంధు అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క స్ఫూర్తి భారతదేశ వ్యాప్తంగా అంటుకుందని చెప్పి భయపడి కొన్ని పక్షాలు దీన్ని తప్పుడు పద్ధతులు అన్వయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ యావత్ దళిత మేధావులు ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు మొన్ననే కరీంనగర్ జిల్లా వచ్చారు. మొన్ననే కొన్ని దళితవాడలో ఎక్కడైతే దళిత బంధు అమలు జరిగిందో ఆ పథకాల యొక్క స్ఫూర్తి ప్రేరణ వారి మాటల్లోనే మనం చూడటం జరిగింది. మా రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావట్లేదు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు దేశానికి నాయకత్వం వహిస్తే తెలంగాణ రోల్ మోడల్ పథకాలు అమలవుతాయని చెప్పి వారు మాట్లాడటం జరుగుతుందంటే ఈ యొక్క పథకం యొక్క స్ఫూర్తిని దయచేసి అర్థం చేసుకోమని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకొని ఈ యొక్క దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచే ఈ కార్యక్రమాన్ని రాజకీయ సుడిగుండంలో నెట్టవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఇక్కడితోనే ఆగలే. ఇవాళ 125 అడుగుల ఒక విగ్రహాన్ని నూతన సెక్రటేరియట్ పక్కన పెట్టి యావత్ జాతికి ఒక స్ఫూర్తిని నింపుతున్న గొప్ప అభినవ అంబేద్కర్ మన కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. వారు తీసుకున్న స్ఫూర్తి కొద్ది నెలల్లోనే మరి ప్రశాంత్ రెడ్డి గారు కొప్పులీశ్వర్ గారి పర్యవేక్షణలో ఈరోజు సెక్రటేరియట్ పక్కనే పెద్ద ఎత్తున అమలు కావటమే కాకుండా దేశానికి ఒక స్ఫూర్తిదాయకంగా నూతనంగా నిర్మిస్తున్న ఒక సెక్రటేరియట్కు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరుని పెట్టడం జరిగిందంటే వారి అంత స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని, దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచే కార్యక్రమాన్ని చేయడం జరిగిందో యావత్ దేశం గమనిస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారి స్ఫూర్తిగా నూతనంగా కడుతున్న పార్లమెంటు కూడా మీరు మాటలతో కాదు, మాటలతోనో లేకపోతే అందమైన ఆకర్షణీయమైన పథకాలతోనో మీరు కడుపు నింపే ప్రయత్నం చేయొద్దు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు లాంటి పథకాన్ని పెట్టండి. 125 అడుగుల విగ్రహాన్ని ఏ రకంగా పెడుతున్నదో అట్లాంటి ప్రయత్నం చేయండి. నూతన సెక్రటేరియట్కు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరుని పెట్టి యావత్ సమాజం యొక్క దృష్టిని, దేశ ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించడం జరిగిందో మీకు చిత్తశుద్ధి ఉంటే నూతన పార్లమెంటు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని ఈ శాసనసభ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దలను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళని కూడా ఈ సభాముఖంగా అడుగుతున్నాను. ఒక రాజ్యాంగ నిర్మాత మనం ఉపన్యాసాలు చెప్పడం కాదు, మీరు చెప్పే పథకాలు చాలా గొప్పగా ఉంటాయి కానీ ఆచరణలో కడుపు నింపేగా లేవు. కానీ ఇలా ముఖ్యమంత్రి గారు పెడుతున్న ప్రతి పథకం పేదరిక నిర్మూలనే తప్ప రాజకీయ కోణం లేదు. ఆ విషయాన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ పథకంలో కూడా ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇస్తే లాటరీ పెట్టాడు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలు కానీ అనేక పథకాల గైడ్లైన్స్ మేము స్టడీ చేసినప్పుడు ఏ పథకానికి కూడా లాటరీ లేదు. అంటే ఎమ్మెల్యేల జోక్యం వద్దు, పేదలకి నిర్భయంగా
ఎట్లా జవాబుదారీతనంతో అధికారులే డ్రా చేసే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి, కళ్యాణ లక్ష్మి పథకం వచ్చిందంటే పేదరికమే గీటులాగా పెట్టాలని చెప్పి, ఇలా రైతు బంధు వస్తుందంటే ఎమ్మెల్యేలు కాదు అకౌంట్లో నేరుగా డబ్బులు వేసే సిస్టాన్ని పెట్టి, అంటే అవినీతికి తావు లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు రాజకీయ కోణం లేకుండా మానవీయ కోణంతో పెడుతున్న ఈ పథకాలను యావత్ దేశం గమనిస్తుంది. ఆ విషయాన్ని ఇతర పెద్దలు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నేను ఈ సభా వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, ముఖ్యమంత్రి గారి స్ఫూర్తిని భారత ప్రభుత్వం తీసుకోవాలి. ఇవాళ ఏదైతే నూతనంగా పార్లమెంట్ కడుతున్నారో దానికి మీరు అంబేద్కర్ గారి పేరుని, ఒక రాజ్యాంగ నిర్మాత, గొప్ప మేధావి, ఆయన పుట్టింది దళితులైన ఆయన జాతి నాయకుడు, కుల నాయకుడు కాదు. అట్లాంటి గొప్ప మహానుభావుడి యొక్క స్ఫూర్తిని మీరు తీసుకొని దేశానికి మీరు ఆదర్శంగా ఉండకపోతే దేశ ప్రజలు చరిత్ర క్షమించదని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతో పాటుగా ఇవాళ గిరిజన సంక్షేమానికి సంబంధించి కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు మా తండాలను మేము పరిపాలించుకుంటాం, మాకు స్వయం పాలన కావాలని చెప్పి వారిచ్చిన గొప్ప స్ఫూర్తితో ఈరోజు 2471 పంచాయతీలు ఏటమే కాకుండా టోటల్గా 3146 పంచాయతీల్లో గిరిజన సోదరులు రాజ్యాధికారం చేసే గొప్ప అవకాశాన్ని కల్పించడం జరిగింది. దాంతోపాటుగా గౌరవ ఎర్రబెల్లి దయాకర్ గారు కూడా ఈ మధ్య కాలంలోనే నూతన బిల్డింగ్స్కి, పంచాయతీ బిల్డింగ్స్కి నిధులు ఇవ్వటం జరిగింది. దాంతోపాటుగా మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజన జాతి జనాభా 10%గా ఉంది, తప్పనిసరిగా 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచాలని చెప్పడమే కాదు, దానికి జీవో ఇచ్చి అమలు జరిగే విధంగా గిరిజనుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈరోజు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ఎస్సీ ఎస్టీ జనాభాని దేశంలో పెరిగిన దాని ప్రకారం మీరు పార్లమెంట్లో మరి చట్టం చేసి ఈరోజు ఆ రోజున్న ఎస్సీ జనాభా కంటే ఈరోజు ఎస్సీ జనాభా పెరిగిపోయింది. ఎస్టీ జనాభా కూడా 6 నుంచి 10% ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే పెట్టడం జరిగిందో ఈ ఎస్సీ జనాభా విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అదే రకంగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా దాంతోపాటుగా ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 1,116,000 ఇస్తూ 12 లక్షల కుటుంబాలకు ఈరోజు సుమారు 10,000 కోట్ల రూపాయలు మరి పెళ్లిళ్ళు అయితేనే సహాయం చేయాలని ఆలోచన వచ్చిన గొప్ప ముఖ్యమంత్రి. ఆడపిల్ల పుడితే భారం కావద్దని చెప్పి ఈరోజు ఎస్సీ ఎస్టీలతో ప్రారంభించబడిన ఈ స్కీమ్ సమాజంలో నిరుపేదలందరికీ వర్తిస్తూ మరి భారతదేశంలోనే 12 లక్షల మంది పెళ్లిళ్ళు అయితే 10,000 కోట్ల రూపాయలు సహాయం చేసిన గొప్ప పథకం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం. ఇట్లాంటి పథకాన్ని మరి భారతదేశంలో మీరు ఎక్కడైనా అమలు చేశారా? ఎక్కడైనా చేయాలని ఆలోచన వచ్చిందా? గతంలో ఏ పాలకులకైనా ఇట్లాంటి గొప్ప మనసుందా? దయచేసి తెలంగాణ సమాజం ఆలోచించమని చెప్తా ఉన్నాను. మేము ఈ చెక్కులు ఇళ్లకు తీసుకెళ్ళి ఇస్తుంటే వాళ్ళ యొక్క ఆనందానికి, వాళ్ళు పడుతున్న బాధ నుంచి ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద కొడుకుగా ఒక కుటుంబానికి భరోసా ఇస్తున్న ఈ యొక్క మేము చెక్కులు తీసుకెళ్ళి ఇస్తుంటే వాని ఆనందానికి అద్దులు లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతటి మంచి పథకాన్ని మరి ప్రవేశపెట్టిన ఇట్లాంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం లేదు. ఇలా కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రానికి ప్రోత్సహించాలనే ఆలోచన కూడా లేదనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లాంటి పథకంతో పాటుగా ఈరోజు మరో మంచి పథకం మన ఊరు మనబడి. ఇవాళ నిరుపేద పిల్లగాళ్ళు చదువుతున్న పాఠశాలలకు ఒక రూపురేఖలు మార్చాలని విద్యా వ్యవస్థలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత 2 రోజుల క్రితం మేము మన ఊరు మనబడి పథకం కింద నూతనంగా తయారైన పాఠశాలలకు పోయాం. అవన్నీ కూడా ప్రాథమిక పాఠశాలలే. అత్యంత నిరుపేదలు చదువుతున్న ఆ పాఠశాలలు కొంతమంది రంగులేస్తే ఏమవుతుందని చెప్పి మాట్లాడారు. వాళ్ళకి రంగులు కనపడచ్చు, కానీ పేదలు ఆ యొక్క పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలను మేము చూసాం. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఇవాళ ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పాఠశాలకు వైపు వెళ్లకుండా కార్పొరేట్ స్థాయిని మించి ఆ యొక్క పాఠశాలలో క్వాలిటీ బల్లలు కానీ, కరెంటు సౌకర్యం కానీ, టాయిలెట్స్ మన ఇళ్లలో కూడా అంత గొప్పగా టాయిలెట్స్ ఉండవు. ఇవాళ ప్రాథమిక పాఠశాలలో ఉన్న టాయిలెట్స్ కానీ 10 రకాల సౌకర్యాలను మెరుగుపరిచి
డ్రాప్అవుట్స్ కాకుండా ప్రభుత్వ పాఠశాలను విద్యాబోధన జరగాలని మారుతున్న కాలానికి అనుగుణంగా మన మాతృభాష తెలుగు అయినప్పటికీ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెట్టి కావాల్సిన మదుపు సదుపాయాలు కల్పించడమే కాకుండా 10,000 కోట్ల రూపాయలని మరి ఈరోజు మొదటి దశలో ప్రవేశపెట్టి ఈరోజు కొన్ని వేల పాఠశాలలకు మహాదశ పట్టించిన గొప్ప ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఈరోజు మొన్న మేము చేపట్టిన మరి కేటీఆర్ గారు కానీ మన సబితా ఇంద్రారెడ్డి గారు ఒక గొప్ప KG to PGని అది టీవీలో చూస్తే మరి ప్రపంచంలోనే ఒక గొప్ప యూనివర్సిటీలో ఏ రకంగా ఉంటుందో వాళ్ళు ప్రారంభించబడిన అంత గొప్పగా అది ఈరోజు చర్చ జరుగుతున్నది. మా దగ్గర కూడా మేము ఒక ట్రైబల్ విలేజ్లో ప్రారంభించాం. కొన్ని వందల మంది అక్కడ ఉన్న మౌలిక వసతుల్ని అక్కడ పాఠశాలలో వేస్తున్న అనేక కార్యక్రమాలని మన ఊరు మనబడి కింద వాళ్ళు చూడటం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు విద్యా వ్యవస్థని బాగుపరచాలని చెప్పి ఈరోజు పేదరికంలో మగ్గుతున్న వాళ్ళు కూడా ఆర్థిక స్తోమత లేకపోయినా మోజుతో కాన్వెంట్ల వైపు పోయే వాళ్ళని ఆపి ప్రభుత్వ పాఠశాలలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని చెప్పి ప్రవేశపెట్టిన ఒక గొప్ప స్కీమ్ మన ఊరు మనబడి. ఇట్లాంటి స్కీమ్ ద్వారా యావత్ పేదరికంలో మగ్గుతున్న విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థను నెలకొల్పుతున్న ప్రభుత్వం మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతో పాటుగా ఇలా వైద్య రంగం చాలామంది గతంలో ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలంటే భయపడేవారు. ఇవాళ మా ఖమ్మం హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఉంది అధ్యక్ష. ఎంత గొప్పగా ఉందంటే అందులో డెలివరీస్ కావాలని అత్యంత ఉన్నతంగా ఉన్నవారు కూడా ప్రభుత్వ హాస్పిటల్ మాకు బెడ్ ఇవ్వమని చెప్తున్నారంటే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన సేవల కారణంగా ఎంత మరి ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందో దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మరి అనేక అవార్డులకు మా ఖమ్మంతో పాటు చాలా హాస్పిటల్స్ కూడా రావటం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి హరీష్ రావు గారు ఒక సమర్థవంతంగా ఈరోజు పల్లె దవాఖానాలు పెట్టి బస్తీ దవాఖానాలు పెట్టి ఇవాళ ప్రతి జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాల పెట్టి కాన్స్టిట్యున్సీ హాస్పిటల్లో 100 హెడ్ క్వార్టర్లో 100 పడకల హాస్పిటల్ని పెట్టి ఈరోజు వైద్య రంగాన్ని విస్తృతపరచడమే కాదు కావాల్సిన డాక్టర్స్ని అందులో కావాల్సిన సిబ్బందిని పెట్టడమే కాదు అధ్యక్ష, అత్యంత నిరుపేదలు గుండె జబ్బుతో బాధపడుతుంటే డయాలసిస్ సౌకర్యం కల్పించి గతంలో ఏ జబ్బు వచ్చిందో తెలవక చనిపోయేవారు. కానీ వాళ్ళ డయాలసిస్ సేవలు ప్రభుత్వ హాస్పిటల్లో కల్పించడమే కాదు ఇవాళ న్యూట్రిషన్ కిట్ ఇవ్వడమే కాదు షుగరు మన బీపీతో బాధపడుతున్న వారికి ఒక ప్రత్యేకమైన బ్యాగ్ని ఇచ్చి 2 రకాల కలర్స్ ఇచ్చి అందులో టాబ్లెట్లు ఇచ్చి ప్రజల యొక్క ఆరోగ్యానికి భరోసా భద్రత కల్పిస్తున్న గొప్ప ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం. అందుకు ఇవాళ నిరుపేదలందరూ కూడా ఈ ప్రభుత్వానికి రుణపడి ఉండాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఎంత మరి ఆర్థికంగా ఇబ్బందులున్నా కొడుకును బతికించుకోవడానికి ఎన్నో కష్టాలు పడేవాళ్ళం. ఇవాళ ప్రభుత్వ రంగంలోనే ఆరోగ్యశ్రీ సేవలతో పాటుగా ఇవాళ నిమ్స్ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయటం, హైదరాబాద్ పరిసరాల్లో 4 కార్పొరేట్ హాస్పిటల్ పెట్టడం, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల పెట్టడం, నియోజకవర్గ కేంద్రంలో వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ పెట్టడం, మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెట్టడం, 3 గ్రామాలకి ఒక సబ్ సెంటర్ పెట్టడం, పల్లె దవాఖానా పెట్టడం, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు పెట్టి వైద్యాన్ని ప్రజల ముంగటికి పంపించిన గొప్ప ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం. తెలంగాణ ఏర్పడక ముందు ఈ రకమైన సౌకర్యాలు ఉన్నాయా? తెలంగాణ ఏర్పడక ముందున్న మెడికల్ కళాశాలల సంఖ్య ఎంత, మెడికల్ సీట్ల సంఖ్య ఎంత, ఈరోజు ఏ రకంగా ఉంది? ఈరోజు హైదరాబాద్తో పాటు వరంగల్ నగరంలో నిర్మిస్తున్న ప్రపంచంలోనే ఎత్తైన టవర్ నిర్మాణమే ముఖ్యమంత్రి గారికి వైద్య ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం. ఆ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ దురదృష్టవశాత్తు మరి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రానికి సహకరించకపోగా, ఒక జాతీయ హోదా ఇవ్వకపోగా, కావాల్సిన పథకాలకు ప్రత్యేకమైన ఇవ్వకపోగా, బడ్జెట్లో ఏమాత్రం కూడా కేటాయింపులు చేయకపోగా ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నా రాష్ట్రంలో ఉన్న వనరులను సమీకరించి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 జోడెల లెక్క నడవాలని, 2 కళ్ళ లెక్క నడవాలని ఒక విజన్తో దూరదృష్టితో ముఖ్యమంత్రి గారు చేపడుతున్న మరి అభివృద్ధి సంక్షేమ పథకాల పథకంగా మన తెలంగాణ సరిహద్దులున్న మహారాష్ట్రలో తెలంగాణలో అమలు జరుగుతున్న పథకాలని మా దగ్గరైనా పెట్టండి, మా గ్రామాలను తెలంగాణలో కలపండి.
కర్ణాటక పక్కనున్న సరిహద్దు గ్రామాల్లో తెలంగాణలో పథకాలు మా దగ్గర పెట్టకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, లేకపోతే మీరు ఈ పథకాలను అమలు చేయండి, మమ్మల్ని తెలంగాణలో కలపండి అని బీజేపీ ఎమ్మెల్యే గారే మాట్లాడిందంటే ముఖ్యమంత్రి గారి పథకాల యొక్క మరి ఉద్దేశం, పథకాల యొక్క లక్ష్యం ఎంత తీవ్రంగా ఉందో దయచేసి అర్థం చేసుకోండి. అందుకనే ముఖ్యమంత్రి గారి పథకాల యొక్క చిత్తశుద్ధి లక్ష్యాన్ని గమనించిన పక్క రాష్ట్రాల ప్రజలు, యావత్ దేశ ప్రజలు, అందుకనే తెలంగాణలో అమలు జరిగిన పథకాలు మా భారతదేశానికి రావాలి. మీరు తెలంగాణకే పరిమితం కాకూడదు, దేశానికి నాయకత్వం వహించారని చెప్పి ముఖ్యమంత్రి గారు అడుగుతుందంటే మన తెలంగాణ సరిహద్దునున్న మహారాష్ట్ర ప్రజలు కానీ, కర్ణాటక మన సరిహద్దునున్న ప్రజలు కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ వాళ్ళ యొక్క స్ఫూర్తిని యావత్ దేశం గమనించింది. అందుకనే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా అవతరించి తెలంగాణలో అమలు జరుగుతున్న కార్యక్రమాన్ని దేశానికి ఒక దిక్సూచిగా కేసీఆర్ గారి నాయకత్వం అవసరమని ప్రజలు భావించే పరిస్థితికి వచ్చిందంటే కేసీఆర్ గారి యొక్క పథకాల యొక్క మరి నిబద్ధత, చిత్తశుద్ధి దేశ రాజకీయ పార్టీల మీద, ప్రజల మీద ఏ రకంగా పడ్డాయో దీన్ని బట్టి గమనించి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాల్సిన పద్ధతిలో సహకరించాల్సింది అవసరం ఉందని చెప్పి ఈ సభావేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ, గవర్నర్ గారు ఈరోజు తెలంగాణలో అమలు జరుగుతున్న పథకాలని అక్షర సత్యాలుగా నిరూపించి వారు చేపట్టిన యొక్క ఉపన్యాసం, వారు పెట్టిన ఈ యొక్క గవర్నర్ ప్రసంగానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగతా అంశాలు మా మిత్రులు వివేక్ గారు మాట్లాడతారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, మాట్లాడే అవకాశం కల్పించిన గౌరవ సభాపతి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై భారత్. కేపీ వివేకానంద గారు.